వాయువ్య టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్లోని ఓ హోటల్లో మంటలు చెలరేగిన కారణంగా 76 మంది చెందారు. మరో 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. బోరు ప్రావిన్స్లోని కత్తాల్ కాయలోని 12 అంతస్తుల హోటల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంతో భయాందోళనకు గురైన కొందరు కిటికీల నుండి దూకడంతో గాయాలు పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 238 మంది అతిథులు ఉన్నారు. 2023 సంవత్సరం అక్టోబర్ 7న హమాస్ ఆకస్మిక దాడికి దారితీసిన భద్రత మరియు ఇంటెలిజెన్స్ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్దీ హలేవి రాజీనామా చేశారు. హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా ఎక్కువ మంది అపహరణకు గురయ్యారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ భారత్తో భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో భేటీ అయ్యారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యే దిశగా పలు అంశాలపై చర్చలు జరిపారు. రూబియోతో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాట్ కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కర్ణాటక ఉత్తర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూరగాయల లోడుతో సావనూరు నుండి కుంతా మార్కెట్ వెళ్తుండగా గురాపూర్ సమీపంలో వేరే వాహనానికి దారిచ్చే క్రమంలో ట్రక్ 50 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కూరగాయల వ్యాపారులుగా తెలుస్తోంది. వేలూరు డీఎంకే ఎంపీ కదిర ఆనంద్ కళాశాలలో ఈడీ జరిపిన తనిఖీల్లో 13.7 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎంపీ ఇంట్లో లాకర్ బద్దలు కొట్టి 75 లక్షల రూపాయలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల నుంచి హార్డ్ డిస్క్, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు లభ్యమయ్యాయి. కంప్యూటర్లో నమోదు చేసిన వివరాలను పరిశీలిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. హిందూ ఆలయాల్లో ఏనుగుకు విశిష్ట స్థానం ఉంది. గుళ్ళని దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు ఉత్సవాల్లో ఏనుగుదే ముఖ్య పాత్ర. పెటా అనే స్వచ్ఛంద సంస్థ కేరళలోని ఓ ఆలయానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చింది. త్రిశూర్ జిల్లాలో శ్రీకృష్ణ దేవాలయంలో ఈ రోబోటిక్ ఏనుగు సేవలు అందిస్తుంది. 800 కిలోల బరువుతో ఉండే ఈ ఇరింజి డప్పిలి రామన్న ఏనుగు భక్తులకు ఆశీర్వదిస్తూ ఆలయంలోని ఉత్సవాల్లో పాల్గొంటూ భక్తులను అంతంగా ఆకట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో సారాయి, గంజాయి లేని రాష్ట్రంగా చేసేందుకు ఈ నెల 29న నవోదయం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సారా తయారీ, గంజాయి అమ్మకాలు ఎక్కడ జరిగినా దాడులు నిర్వహిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అలాగే బెల్ట్ షాపులు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అమ్మకాలు, రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. విశాఖలోని అగనంపూడి టోల్గేట్ వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మన్య ప్రాంతానికి చెందిన గొల్లె మన్మథరావు, అరుణ్ కుమారి దంపతులు ద్విచక్ర వాహనంపై గాజువాకు వెళ్తుండగా అదే మార్గంలో వెనుక నుంచి టిప్పర్ లారీ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మెడికల్ స్కీమ్లో భారీ కోతలకు ప్రతిపాదన చేయడంతో విశ్రాంత ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. పాలసీ సంస్థలకు చెల్లించాల్సిన నగదులో ఇకపై విశ్రాంత ఉద్యోగులు 30% కట్టాలని, కంపెనీ 70% చెల్లిస్తుందని తాజాగా ప్రతిపాదన చేశారు. ఇప్పటి వరకు 10,000 మందికి బీమా నిమిత్తం ఏటా 30 కోట్లు చెల్లిస్తుండగా ఇకపై 30% సుమారు 9 కోట్ల రూపాయలు విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు భరించాల్సి ఉంది. మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ తో తెలంగాణ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలతో వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి 3 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించి ప్రాజెక్టులను మెగా సంస్థ స్థాపిస్తుంది. పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులకు పాల్పడిన దుండగులు తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లినట్టు గుర్తించారు. గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు. దోపిడీకి పాల్పడింది అమిత్ మనీషులుగా పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు బీదర్, హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది ఘాతకానికి పాల్పడ్డాడు. ఖమ్మం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రావణిపై గణేష్ అనే ఉన్మాది యాసిడ్ తో దాడి చేశాడు. యాసిడ్ శ్రావణి శరీరంపై పడడంతో శరీరం కొంతమేర కాలి బొబ్బలు ఏర్పడ్డాయి. బాధితురాలి స్థానికులు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.